ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఆ గ్రామాల ప్రజలు ఎదురు చూడటం లేదు. మొన్నటికి మొన్న ములుగు జిల్లాలోని వెంకటాపురం మండలం ముత్తారం గ్రామస్తులు ఓ మోస్తారు వర్షానికి ఉప్పొంగి రవాణాకు ఆటంకంగా ఉన్న వాగుపై ఆ గ్రామ గిరిజనులు 2,50,000 సేకరించి 6 సిమెంట్ పైప్ లైన్లు కొనుగోలు చేసి అందరూ కలిసి 2 రోజుల్లో కల్వర్ట్ నిర్మించి అందరికీ ఆదర్శంగా నిలిస్తే నేడు హన్మకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం ముల్కనూరు కోటగడ్డ గ్రామ ప్రజలు డ్రైనేజీ కాలువ లేక ఇబ్బంది పడడంతో అధికారులకు చెప్పి విసిగెత్తి ప్రతి ఇంటికి 4,000 చొప్పున వసూలు చేసి దాదాపు 630 ఫీట్ల మేర డ్రైనేజ్ నిర్మించుకున్నారు. హన్మకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం ముల్కనూరు కోటగడ్డ కాలనీలో డ్రైనేజీ వ్యవస్థ లేక ఎదుర్కొంటున్న తీవ్ర ఇబ్బందులను తొలగించుకోవడానికి నడుం మిగించారు. మొత్తం 630 ఫీట్ల మేర డ్రైనేజీని నిర్మించుకుంటున్నారు. కాలనీలో ఉన్న దాదాపు 20 కుటుంబాలు ఇంటికి 4,000 చొప్పున జమ చేసుకుని డ్రైనేజ్ పైప్ లైన్లు వేసుకుంటున్నామని కాలనీ వాసులు తెలిపారు. గత కొన్ని సంవత్సరాలుగా కాలనీలో సీసీ రోడ్డు డ్రైనేజీ కాలువ లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని వాపోయారు. రోడ్డుపై మురుగునీరు నిలిచి దోమలు పందులకు ఆవాసంగా మారుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వాధికారులు ప్రజాప్రతినిధులకు పలుమార్లు విన్నవించినా సమస్య పరిష్కారం కాలేదన్నారు. దీంతో తామే తలా కొంత డబ్బులు వేసుకుని డ్రైనేజ్ నిర్మించుకున్నట్లు చెప్పారు. అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. కోటగడ్డ కాలనీ నివాసులము. మాకు పుర్కాల్వ సౌకర్యం లేక మేము ఒక 8 సంవత్సరాల క్రితము 2 సార్లు అప్లికేషన్ ఇచ్చినాము నీళ్ళ గిడిది గురించి. మళ్ళీ ఇప్పుడు అదే మాకు రోడ్ల మీద నీళ్లు నిలవడము, పందులు బొరడము, కుక్కలు అనే దోమలు ఇవన్నీ అయితే మమ్మల్ని ఎవరు గ్రామ పంచాయతీ వాళ్ళు ఎవరు మమ్మల్ని పట్టించకపోవడంతో మేమే కాలనీ నివాసులము మనిషికి ఇంటికి 4,000 వేసుకొని కాలువ నిర్మాణము చేయించుకుంటున్నాం. మా కాలనీలో 20 మందికి ఎక్కువనే ఉన్నాయి ఇల్లు. కాకపోతే ఒక 20 మంది మాత్రమే అనుకొని మురికాలువ పైప్ లైన్ వేసుకుంటున్నాము. ఒక ఇంటికి చొప్పున 4,000 చొప్పున వేసుకొని మేము మురికి కాలువ సౌకర్యము పైప్ లైన్ వేసుకుంటున్నాము. మాకు ఇంతవరకు ఎవరి నుండి ఏ సపోర్టు లేదు. మాకు మేముగానే ఇది చేసుకుంటున్నాం. ఏ అధికారి వస్తలేరు, ఈ పంచాయతీ ఏ ఆఫీసులు ఏవి మా కోటగడ్డ కాలనీ పట్టించుకుంటలేరు. అందుకని మాకు మేముగా దీని గురించి ముందడుగు వేసి చేయించుకుంటున్నాము. కోటగడ్డలో నివాసం ఉంటున్నా. గత కొన్ని సంవత్సరాల నుంచి కాలనీ వాసులు మురికాల లేక సీసీ రోడ్డు లేక చాలా ఇబ్బందులకు గురవుతుండ్రు. ఈ ఇళ్లలోకి వచ్చే వాటర్ బయటకు వచ్చి రోడ్ల మీద నిల్చొని దోమలకు గురవుతున్నారు. పందులు వచ్చి బొరుతున్నాయి. ఇటువంటి సూచనలు తీసుకుపోయి గ్రామ సభల్లో 2-3 సార్లు అప్లికేషన్లు ఇచ్చినా కూడా ఏ వార్డు నెంబర్ కానీ ఇప్పుడు ఎన్నో సర్పంచులు వచ్చారు పోయిర్రు. ఏ సర్పంచ్ కానీ ఏ వార్డు నెంబర్ కానీ పట్టించుకోలేదు. ఇంత జనాభా ఉన్న ఈ వీధులలో ఒక్క మురికి కాలువ లేదు. కోటగడ్డ నివాసంలో ఏ కాలనీకి వెళ్ళినా ఒక మురికి కాలువ అనేది కనబడేది. ప్రతి వాటర్ వచ్చి రోడ్డు మీదకి వచ్చి గలీజ్గా తయారవుతుంది వ్యవస్థ. ఈ దోమలు తయారై పిల్లలకు జ్వరాలు వచ్చి హాస్పిటల్లో పాలవుతుంది. దీనికి మేము కాలనీ వాసులు అంతా కలిసి ఒక నిర్ణయం తీసుకొని ఇక మనకు ఏ నాయకుడు వచ్చినా ఏ సర్పంచ్ వచ్చినా ఏ వార్డు మెంబర్ వచ్చినా మనకు న్యాయం జరగది. ఇక మనమే మంచిని వేసుకొని కాలం నిర్మాణం చేసుకుందాం. ఈ పిల్లలను కాపాడుకుందాం, మనుషులను కాపాడకుండా ముసలను కాపాడుకుందామని నిర్ణయానికి వచ్చి తలా 4,000 వేసుకొని ఇంటికి 4,000 వేసుకొని 20 కుటుంబాలు కలిపి ఒక కాలువ నిర్మాణం చేసుకున్నాం. పైపులను వేసుకుంటున్నాం. కాలువలు తీసినాం. పైపులు కూడా ఈరోజు ఫిట్ అవుతాయి. మాకు రేపు మొత్తం కాలువల నిర్మాణం పూర్తి అయిపోతుంది. ఇంతవరకు అయితే మాకు ఎలాంటి సర్పంచులు 8 మంది వచ్చినా కూడా ఎలాంటి పనులు జరగలేదు. ఇదిగే తీసుకున్న నిర్ణయం ఇది.